సీఎం జగన్ ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించకపోయినంత మాత్రాన అభ్యర్థిని మారుస్తున్నట్టు కాదని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. తన పేరు ప్రకటించకపోతే మారుస్తున్నట్టా అని ప్రశ్నించారు. అలా అంటే బొత్స సత్యనారాయణ పేరు కూడా అనౌన్స్ చేయలేదంటున్నారు. అసలు వైసీపీ టికెట్ల కేటాయింపుపై టీడీపీ నేతలకు ఎందుకంత ఆసక్తి అంటున్నారు కొడాలి నాని. మా పార్టీలో సీట్ల కేటాయింపులో ఎలాంటి ప్రలోభాలు ఉండవు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కూడా సీఎం జగన్ సీట్ ఇస్తారు అంటున్నారు కొడాలి నాని. నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. ఆయన ఎవరిని మారుతాడని నా కొడుకులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు. మరి చేయలేదు. మరి ఆయనకు కూడా అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు. ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు. 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అట్టాగే ఉన్నారు. యాజిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. చంద్రబాబు గారికి 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో, ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తేనో, డబ్బులు ఉంటేనే ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం. మధ్యలో తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళకి ఎందుకు?